ఆనాడు అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించారు. ఇది కూడా అలాంటి కాన్సెప్టే. అమృతధార లాంటి వర్షపు చిరుకుల్ని పొడమి తల్లి నెత్తిన కురిపించడం కోసం శాస్త్రవేత్తలు మేఘాలను చిలుకుతున్నారు. అమ్ముల పొదిలో ఉన్న టెక్నాలజీ అస్త్రాన్ని ఉపయోగించి చేస్తున్న మేఘమదన ప్రయోగంపై TV9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. కరోనాని మారం చేసే మేఘాలతో కుస్తీ పట్టి కురిపించే ప్రక్రియ ఇది. అయినా ఈ ప్రయోగం ఇప్పటిదేం కాదు. 30-40 ఏళ్ల క్రితమే అమెరికన్లు మేఘాల్ని మధించి వర్షపు చినుకుల్ని నేలకు మళ్లించే మార్గాన్ని కనుగొన్నారు. ఆ ప్రయోగాన్ని 4 ఏళ్ల క్రితం మన రాష్ట్రంలో కూడా చేపట్టారు. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ మొదటిసారే భారీగా విజయవంతం కాకపోయినా పర్వాలేదనిపించింది. అలా ఒక్కో మెట్టు అధిగమిస్తూ వస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా 20 కోట్లు ఖర్చు పెడుతోంది కూడా. ఇక ఆపరేషన్లోకి వస్తే అనంతపురం జిల్లాలో జరిపిన ఈ మేఘమదనాన్ని పరిశీలించేందుకు మా ప్రతినిధి నాగిరెడ్డి పైలట్లతో పాటు విమానంలో దాదాపు 3 గంటల పాటు ప్రయాణించారు. ఆకాశంలో దూది పిందెల్లా తేలిపోయే ఆశల మేఘాల్ని భూమార్గం పట్టించే తపస్సిది. నింగిలోని నీటి పుంతలను కరిగించి వర్షధారలతో పొలాలన్నింటినీ పులకింప చేయాలన్న తాపత్రయం ఇది. ప్రభుత్వం దృఢ సంకల్పంతో సాగించే ఈ మేఘమదనం అసలు ఎలా జరుగుతుందో ఇప్పుడు స్వయంగా చూద్దాం. ఎలా అంటే ముందుగా మేఘాల విషయానికి వద్దాం. భౌగోళిక పరిస్థితిని బట్టి పరిశీలిస్తే అమెరికాలో కురిసేవి శీతల మేఘాలైతే మనవి ఉష్ణ మేఘాలు. కాకపోతే ఈ ఉష్ణ మేఘాలన్నీ కురవవు. ముందుగా మెటీరియాలజిస్టులు ఎక్కడైతే మేఘమదనం జరపాలనుకుంటారో అక్కడ రాడర్ ద్వారా ఏ మేఘం కురిసేదో ఏది కురవనదో పరిశీలిస్తారు. ఆ విశ్లేషణని ఎయిర్పోర్టుకు అందిస్తారు. వారి సూచనల మేరకు మేఘమదనం జరిపే విమానం ఆకాశంలో చక్కర్లు కొడుతూ నీటి ఆవరణ మేఘాల్ని గుర్తిస్తూ కెమికల్ రియాక్షన్ జరుపుకుంటూ పోతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా కాల్షియం క్లోరైడ్ ని పొటాషియంతో చర్య జరపాలి. అలా ఒక్కో ఫ్లేవర్ ని 4 నిమిషాల పాటు మండించాలి. అప్పుడు ట్యూబ్ చివరి నుంచి విపరీతమైన ఫోర్స్ తో ఓ ఫ్లేమ్ బయటకొస్తుంది. దాన్ని గుర్తించిన మేఘంలో కొదలాలి. ఆ మంట తాకిడికి మబ్బుల్లో ఉండే నీటి ఆవిరి వర్షపు బిందువుగా మారి నేల రాలుతుంది. ఇలా 4 నిమిషాల పాటు మండిన ఒక్కో ఫ్లేవర్ సుమారు 30 కిలోమీటర్ల మేర వర్షం కురిసేలా చేస్తుంది. మొత్తం మీద మన రాష్ట్రంలో 12 జిల్లాల్లో 30 రోజుల పాటు చేసిన మేఘమదనం వల్ల దాదాపు 3000 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని తేలింది. మరి సహజంగా కురిసిన వర్షమేదో మేఘమదనంతో పడ్డ చినుకులేవో ఎలా నిర్ధారిస్తారంటే, మనం ఈ వర్షపాతానికి కాల్షియం క్లోరైడ్ ప్లేస్ బౌండ్ చేసినప్పుడు కాల్షియం వెళ్తాం కాబట్టి ఈ కాల్షియం కంటెంట్ ని మన రూరల్ వాటర్ సప్లై పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అనలైజ్ చేసి రెయిన్ వాటర్ శాంపిల్స్ చూసి ఎక్కడ వర్షంలో ఈ కాల్షియం ఉందో చూసి వాళ్ళు మనకి రిపోర్ట్ ఇస్తారు. అలా చేసినప్పుడు వెంటనే మేము ఏం చేస్తామంటే ఈ వర్షం కంప్లీట్ గా మనం మేఘమదనం చేయడం వల్ల వచ్చిందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అయితే ఈ మేఘమదనం కోసం పెట్టిన ఖర్చుకు తగ్గ ఫలితాలు 100% కనిపించకపోయినా మున్ముందు ఆశించిన మేరకు రిజల్ట్ వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది మేఘమదనం వ్యవసాయ భూముల్ని ఫలసాయ భరితం చేసే మహత్తర మానవ ప్రయత్నం. సగటు కన్నా తక్కువ వర్షపాతంతో బీడులైపోతున్న కరువు సీమ మట్టి ఈ మేఘమదనంతో సారవంతమై రైతుల్ని భాగ్యవంతులను చేస్తుందని ఆశిద్దాం. అనంతపురం ఆకాశం నుంచి కెమెరామెన్ విజయ్తో నాగిరెడ్డి, TV9 అనంతపురం.